నమస్తే అండి. శరత్ గారు. సార్ మేడం. శరత్ గారు, ఏంటి అసలు ప్రధాని మోడీ నిజంగా దేశ ప్రజలకు ముందస్తు హెచ్చరిక ఇస్తున్నారా, లేక కేవలం ఇంధన పొదుపు కోసం ఇది ప్రచారం జరుగుతుందా, ఎలా అనుకోవాలి? ఒకటి, లీవింగ్ ఎ పార్ట్ దీస్ ఆప్టిక్స్. ఇది ప్రధానమంత్రి 2 కార్లలో రావడము, మహారాష్ట్ర ముఖ్యమంత్రి బుల్లెట్ కార్ మీద రావడం, ఇదంతా ఆల్ దిస్ యాక్చువల్లీ ఇఫ్ యూ గో ఇన్ టు ది ఇష్యూ ఇన్ డెప్త్, రైట్ ఫ్రమ్ సెప్టెంబర్ 2025 నుంచి ది డివాల్యుయేషన్ ఆఫ్ ద రూపీ హ్యాస్ కమ్ డౌన్. మనకి ఇప్పుడు 93 రూపీస్ ఉండింది. డ్యూరింగ్ ది పార్లమెంటరీ సెషన్, ది లీడర్ ఆఫ్ ద అపోజిషన్ వాంటెడ్ డిస్కషన్ ఆన్ క్రైసిస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ సప్లైస్ టు ఇండియా. ఇవన్నీ చాలా జరిగినాయి. తర్వాత ఈ 4 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం, ఇవన్నిటికంటే ముందు ఒకవేళ ప్రధానమంత్రి ఈ రకంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ క్రెడిబుల్ ఎనఫ్. ఇప్పుడు ప్రధానమంత్రి కొన్ని విషయాలు చెప్పాలా. దేశంలో తప్పకుండా మనము సింప్లిసిటీ పాటించాలి. దేశ ప్రధాని ఇచ్చిన పిలుపుకు అందరం శిరసా వహించాలి. ఇదంతా ఆల్ దట్ అ పార్ట్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో, తర్వాత లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఎంతమంది బంగారం కొంటున్నారు? 1,30,000, 1,50,000 బంగారం ధర దాటిన తర్వాత వాళ్ళ అమ్మకము కొనడం వల్ల ఎంత బంగారము కొనుగోలు ఆగుతుంది, ఎంత విదేశీ మారక ద్రవ్యం దెబ్బతింటది అనేది చెప్పాలి. తర్వాత లక్షలు పెట్టి బంగారం కొని బంగారం హోర్డింగ్ చేసే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు అంటే, రూపీ డివాల్యుయేషన్ తోని ది ఫైనాన్షియల్లీ రిచ్ కంపెనీస్, ఫైనాన్షియల్లీ రిచ్ పీపుల్, ఎఫ్లుయెంట్ సెక్షన్స్ హ్యావ్ స్టార్టెడ్ బయింగ్ గోల్డ్ టు స్టెబిలైజ్ దేర్ ఇన్కమ్ అండ్ మోర్ ఓవర్ దే హ్యావ్ ఓన్డ్ లాట్ ఆఫ్ మనీ. తర్వాత రెండోది ఏంటంటే, ఈ పెట్రోలియం డీజిల్ కూడా అంతే. ఈవెన్ వీటి ప్రైస్ హైక్ చేస్తారు అని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుంటే ఏం లేదు. ఇప్పుడు ఈవెన్ ఎస్టర్డే ఆల్సో ది ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ దేర్ కోటరీ went on saying that మనకి 60 రోజులు 90 రోజుల క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి, మనకి ఇప్పుడు ఇమ్మీడియట్ గా ప్రమాదం లేదు, బట్ అయినా సరే మేము ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నాము అని. ఇదంతా కొంత సంభవ్ స్ట్రెంగ్స్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్స్. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు ఏ వర్గాలు ఎంత సాక్రిఫైస్ చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత లాభం చేకూరుతుంది అనే విషయం చెప్పకుండా సడన్ గా మీరే ఇది చెయ్యండి అంటే, ఆల్రెడీ ఆకలితో ఉన్నామని ఉపవాసం చెయ్యని అడిగినట్టుగా ఉందన్నమాట. దాదాపుగా 50-55% మధ్యతరగతి కుటుంబాల ఫ్యామిలీస్ లో ఎవడు బంగారం కొనే ధైర్యమే చేయలేదు. ఎక్కడన్నా చేసినా ఉన్న ఆస్తిని ఏదన్నా అమ్మి ఆ ఆస్తితోని పెళ్లిళ్ళు అవి ఇవి చేసిన సందర్భాలు తప్ప, అసలు ఎక్సెప్ట్ ది ఎఫ్లుయెంట్ సెక్షన్స్, no person in the middle class or lower middle class had ever ventured to buy the gold. ఇదంతా మనకు స్టార్క్ రియాలిటీ ఆఫ్ ద డే. దీన్ని మనం మర్చిపోయి ఏదో చాలా గొప్పగా జరుగుతున్నట్టు ఈ ఆప్టిక్స్ ని బట్టి చంద్రబాబు నాయుడు ఏదో స్టేట్మెంట్ చేస్తా అది ఇది అని అన్నాడు. ఇప్పుడు కొన్ని ఏవో అనౌన్స్ చేసినట్టుంది. ఇదంతా చాలా ఇప్పుడు సీఎం లో కాన్వాయ్ లో తగ్గించడం ప్రజలకు మంచి సందేశం. దానివల్ల ఎంత ఇప్పుడు మాకు పల్లెటూర్లలో ఒక విషయం చెప్తారనమాట. ఒక అతను బాగా దృఢకాయం ఉన్నవాడు చచ్చిపోయినాడు. అయితే వాడిని మొయ్యడానికని చాలా మంది కష్టం వస్తే, అరే ఎట్లా ఇది బాగా బరువు ఉంది మనం మొయ్యలేకపోతున్నాము అని అంటే తలగొరిగినారట. అట్లనే ఉందన్నమాట. ఇప్పుడు అప్రధాన్యత వ్యవహారాల మీద ఎక్కువగా ప్రచారము, ఆర్భాటము. తర్వాత ఈ రోజు నేను మల్లికార్జున్ ఖర్గే గారి స్టేట్మెంట్ చూస్తున్నాను. ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్స్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ఫీడింగ్ ది రిచ్ మీడియా అనేది చాలా పెద్ద పెనుభారంగా మారింది భారతదేశం మీద అని. అసలు ఈ ఆర్భాటాలు ఇవన్నీ తగ్గిస్తే బెటర్ ఏమో. తర్వాత ప్రతి చోట ఇప్పుడు ఈ వందే భారత్లు, తర్వాత ఇవన్నీ ఈ ట్రైన్లకు అన్నిటికీ ప్రధానమంత్రి ఢిల్లీలో ఉండి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ప్రచార ఆర్భాటం చాలా చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే సామాన్యుడి పట్ల శ్రద్ధ తగ్గింది, సామాన్యుడి గురించిన ఆలోచన లేదు. It is the affluent who are responsible for whatever crisis that we are facing, and it is the finance minister. She is responsible for not taking corrective measures at the right time. They have allowed very wonderful period to pass away, and then ఇప్పుడు మొత్తం చేతులు గాలినాక ఆకులు పట్టుకోవడానికి ఇదంతా ఒక ఇదిగా చేసినారు. అంటే పొలిటికల్ కన్సిడరేషన్స్ ఎక్కువ. నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు సార్, అంటే ఇప్పుడు నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు కూటమిలోని మంత్రులు కావచ్చు, సీఎంలు కావచ్చు, అంటే వీళ్ళు మాత్రమే స్పందించి ఖర్చులు తగ్గించుకుంటున్నారు, వాహనాలు తగ్గిస్తా ఉన్నారు. మిగతా ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులు ఎవరు కూడా
వాహనం తగ్గించే పరిస్థితి కనిపించట్లేదు. దీన్ని ఎట్లా చూడాలి సార్? రాజకీయంగానే చూడాలి దీన్ని. రాజకీయంగా అంటే ప్రధానమంత్రి చెప్పే దాంట్లో ఏం పెద్ద నమ్మకం లేదు, అంత ఒక నాటకమే అన్న ఆలోచన ఉంది. అట్లా అంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఒక పని చేయాలి, ఒక ఏడాది వరకు ఎంపీలు ఎవ్వరు కూడా జీతాలు తీసుకోవద్దు, ఒక 6 నెలలు ఏడాది. ఎందుకంటే ఎవరికైనా 200 కోట్లు 300 కోట్ల ఆదాయం ఉన్న వాళ్ళే ఉన్నారు. ఇఫ్ యూ సీ ది ఎకనామిక్ ప్రొఫైల్, ది ఫినాన్షియల్ స్టేటస్ ఆఫ్ ఆల్ ది ఎంపీస్, అంటే ఎక్సెప్ట్ గా రిజర్వ్డ్ స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎక్కడో బీహార్లో ఉత్తరప్రదేశ్లో తప్ప అయితే మిగతా చోట్లలో అందరూ బిజినెస్ బ్యాలెన్సే వాళ్ళలో ఉన్నారనమాట. వాళ్ళందరూ వాళ్ళ జీతం వదిలేడతారా? మేము ఎన్టీ రామారావు ఉండగా ₹1 జీతం తీసుకొని ప్రభుత్వాన్ని పాలించేది. మరి అట్లాంటి పరిస్థితులు చూసిన మాకు కొంత ఆశ్చర్యం కూడా కలుగుతుంది. తర్వాత రెండోది, ఎప్పుడు కూడా ఇంత ఆర్భాటం చేయదు. ఇప్పుడు ప్రధానమంత్రి చేయదలుచుకుంటే దాన్ని ఎట్లా ఒక పార్లమెంట్ అనే ఒక వేదిక ద్వారా చర్చించి దేశ ప్రజలకు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసేసి ఈ రకంగా ఉన్నది కాబట్టి ఈ చర్యలు అనివార్యమవుతుందని చెప్పాలి. అంతేగాని ప్రధానమంత్రి ఏదో ఆకాశవాణి వార్తలు చెప్పినట్టుగా మీరు సడన్ గా రేపటి నుంచి అన్ని బంద్ చేయండి అంటే ఇవాళ చాలా బిజినెస్ హౌసెస్ అంతా చాలా వారంలో ఒక రోజు నో వెహికల్ డే పాటించాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. అవునండి, వాళ్ళు అంటే ఏంటి అపహాస్యం అసలు చేశారు నో కదా. వెహికల్ డే అమలు సాధ్యమేనా? ప్రజలు సహకరిస్తారు? సార్ ఇప్పుడు మేడం, ఇప్పుడు ఆల్టర్నేటివ్ డే యూస్ ఆఫ్ కార్స్ ని కేజ్రీవాల్ ఢిల్లీలో ఇంట్రడ్యూస్ చేసినారు. అప్పుడు ది వెరీ సేమ్ బీజేపీ లాఫ్ ఎట్ హిమ్, దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్, ఇదంతా ఆర్భాటము, అంతా ఏం లేదు అది ఇదని అన్నారు. అతనేమో పొల్యూషన్ కంట్రోల్ కోసం ఆ మెజర్స్ అలా ఇచ్చినాడు. ఇప్పుడు అట్లా కాకుండా తర్వాత ఇప్పుడు పిల్లలను కూడా స్కూళ్ళకి మీరు ఆన్లైన్ కోచింగ్ అని అంటే విద్యా వ్యవస్థ ఎంత సర్వనాశనం అవుతుంది. పిల్లలని మనం కూర్చొని చదివించగలమా? ఎంతమందికి ఆన్లైన్ క్లాసెస్ వింటే అర్థమయ్యే స్టేజ్ లో ఉన్నారు. అసలు పట్టి కూర్చుని చదివిస్తేనే పిల్లలకు చదువు రాదు. ఇట్లాంటి పరిస్థితులలో ప్రధానమంత్రి చెప్తున్న విధానాలు అంటే ప్రధానమంత్రికి భయపడి కొంతమంది ఇవాళ ఆస్టెరిటీ మెజర్స్ టేకప్ చేస్తున్నారు, కానీ నాట్ అవుట్ ఆఫ్ ఎనీ గ్రేట్ కమిట్మెంట్ టు వాట్ హీ సేస్. నేను అనేది అదండి. సార్, ఇప్పుడు ప్రజల్లో కూడా కొంతమేర భయాందోళన నెలకొంది. అంటే ముందు ముందు గ్యాస్ పెరుగుతుంది, పెట్రోల్ డీజిల్ పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజల్లో ఒకంత భయాన్ని నెలకొల్పే విధంగా ఉన్నాయి. అంటే ప్రజలు కూడా దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? అంటే ఎట్లుంటది అంటే దేశ ప్రధాని ప్రజలను కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలి, వాళ్ళకు భయం ఆందోళన జరగకుండా కాపాడాలి. ఇప్పుడు దొంగోడు వస్తే తండ్రి ఒక రూమ్ లో దాక్కున్నాడు అనుకో, అప్పుడు పిల్లలు ఎట్లా ఫీల్ అవుతారు? ఇవాళ వెస్ట్ ఏషియా క్రైసిస్ వస్తున్నా మేము ఈ మెజర్స్ తీసుకున్నాం, ఈ రకంగా వీఆర్ ఏబుల్ టు గెట్ ఓవర్కమ్ ది ఫైనాన్షియల్ క్రైసిస్ అండ్ వీ విల్ ఇంక్రీజ్ ది వాల్యూ ఆఫ్ ది మనీ అని చెప్పే అంటే ఎగ్జాంపుల్ ఏది లేదు ప్రధానమంత్రి దగ్గర. ఎంతసేపు ఈయన భయపడితే దేశమంతా భయపడాలా అనే యాంగిల్ కొద్దిగా ఎబ్బెట్టుగా కనబడింది అనమాట. సంహౌ ఐఎమ్ యట్ టు బి సాటిస్ఫైడ్. వీ హావ్ బీన్ లుకింగ్ ఇన్ టు వేరియస్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అని చూస్తుంటే ఎక్కడ కూడా లాస్ట్ సెప్టెంబర్ నుంచే ఈ పరిస్థితి ఉందని. ఇప్పుడు అంటే జనరల్ గా గురుమూర్తి అని బిజినెస్ లైన్ లో ఆర్టికల్స్ రాస్తాడు. He has warned this government sometime in the month of March. ఏమని ది డివాల్యుయేషన్ ఆఫ్ మనీ ఈస్ గోయింగ్ ఆస్ట్రే, ఇది ఒక రకంగా జరుగుతుంది అది ఇది అని చెప్పినాడు. సో కాబట్టి ఎవరిని కన్సల్ట్ చేస్తున్నాడు ప్రధానమంత్రి? తర్వాత ప్రధానమంత్రి ఏ విషయంలో కూడా ప్రతిపక్షాలను కాన్ఫిడెన్స్ లోకి తీసుకుపోకుండా ఏకపక్ష నిర్ణయాలు చేయడం అనేది ఇట్ డస్ నాట్ ఆగర్ వెల్ ఫర్ ఎ డెమోక్రసీ లైక్ ఆస్. నగేష్ గారు, ప్రధాని మోడీ వరుసగా చేస్తున్న ప్రకటనలతో